హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. డార్లింగ్ రిలీజ్. ఈ రిలీజ్ సినిమా తర్వాత మరొక్కసారి టాలీవుడ్లో టాప్ హీరో ఎవరు అనే దానిపై ఒక డిస్కషన్ జరుగుతుంది భయ్య. యాక్చువల్లీ హీరోలు అందరూ ఉంటారు, కానీ స్టార్ హీరో అనేది మాత్రం ఆ హీరో సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్పై ఆధారపడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ హీరో రిలీజ్ సినిమాలపై ఆ సినిమాలు ఎంత కలెక్ట్ చేస్తున్నాయని దానిపై ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ సినిమా అంటే ఒకటి మహేష్ బాబు గారు, రెండు పవన్ కళ్యాణ్ గారు. సో వీళ్ళు తప్ప రిలీజ్లో ఇప్పటి వరకు దాదాపు 7 కోట్లకు పైగా గ్రాస్ కొట్టిన వాళ్ళు ఎవరూ లేరు, డే వన్. సో అలాంటిది ఇప్పుడు డార్లింగ్ 4K ఎంత కొట్టింది అంటే నిజంగా ఒక సినిమాకి ఫ్యాన్స్ ఆదరిస్తే ఏ రేంజ్కి వెళ్తుందో, అట్ ద సేమ్ టైం ఆ సినిమా న్యూట్రల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయితే ఇంకా కలెక్షన్స్ కానీ ఏదైనా సరే వేరే రేంజ్. ఎంత ఏది కాదనుకున్నా ఏదైనా సరే ఫ్యాన్స్ అనేది ఒక ఓపెనింగ్స్ వరకు పనిచేస్తుంది, కానీ లాంగ్ రన్ అనేది మాత్రం ఖచ్చితంగా న్యూట్రల్ ఆడియన్స్ కూడా నచ్చితేనే లాంగ్ రన్ ఉంటుంది. సో ఇప్పుడు డార్లింగ్ 4K విషయానికి వస్తే నేను అనుకునేది జరిగింది భయ్య. అంటే ఏవేవో రిలీజ్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు సినిమాలు ప్రభాస్ గారివి. డార్లింగ్ సినిమా కానీ రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా టాలీవుడ్లో నెంబర్ 1 రిలీజ్లో డే 1 రికార్డు కొడుతుంది అనుకున్నాను. అదే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ డార్లింగ్ సినిమా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందంటే ప్రజెంట్ రిలీజ్ అయిన చిన్న సినిమాలకు పెద్ద దెబ్బలు తయారైంది. నిజంగా అన్న ఈ సినిమాకి మాత్రం యునానిమస్గా ఫ్యామిలీస్, లేడీస్ అయితే ముఖ్యంగా యూత్ ఎలా కనెక్ట్ అవుతారులేండి. కానీ ఎప్పుడో 16 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు పిల్లలతో వెళ్తున్నారంటే ఒక్కసారి ఊహించుకొని డార్లింగ్ సినిమాకి ఎలాంటి ఫ్యానిజం ఉందో. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి ఒక గబ్బర్ సింగ్ కానీ, అట్ ద సేమ్ టైం ఖుషి కానీ, నెక్స్ట్ మహేష్ బాబు గారి కలేజా, అతడు, ఇప్పుడు ఈ డార్లింగ్ రిలీజ్లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టిన సినిమా. ఇప్పుడు సౌత్ పరంగా రిలీజ్లో ఎవరు టాప్ అనే విషయాల గురించి మాట్లాడుకుంటే డార్లింగ్ అనే సినిమా 7,59,00,000 గ్రాస్ కొట్టింది డే 1 రిలీజ్లో. ఇక నెక్స్ట్ విజయ్ గారి సినిమా 7,57,00,000. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ అనే సినిమా 7,53,00,000తో థర్డ్ ప్లేస్లో ఉంటే, మహేష్ బాబు గారి కలేజా 6.58 lakhsతో అది 4th ప్లేస్లో ఉంది భయ్య. అంటే రిలీజుల్లో కూడా టాలీవుడ్ హీరోల యొక్క డామినేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రభాస్ గారు ఇప్పుడే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆల్మోస్ట్ రిలీజ్లో కూడా ది బాహుబలి ఎపిక్ అనే సినిమా నెంబర్ 1 రిలీజ్ కలెక్షన్లో ఇప్పుడు ఇండియాలోనే టాప్ కలెక్షన్ కొట్టిన సినిమా రిలీజ్ అయిన తర్వాత. దానికి ఏవో కారణాలు చెప్పారు, బాహుబలి 1 పార్ట్ 2 కలిపి తీశారు, పైగా రాజమౌళి గారి స్టాంప్స్, అందుకే అన్ని ఓపెనింగ్స్ వచ్చి అంత కలెక్షన్ వచ్చింది. మరి డార్లింగ్ విషయానికి వస్తే డార్లింగ్ అనే సినిమా డార్లింగ్ రిలీజ్ అనే సినిమా కేవలం ప్రభాస్ గారి స్టార్డమ్ మీద ఆధారపడి ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయన గత సినిమా మీద పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది, దాని తర్వాత రిలీజ్ అయింది, అందుకే ఎంత పెద్ద కలెక్షన్ వచ్చాయి అనుకుంటే, రాజా సాబ్ లాంటి ఒక డిజాస్టర్ సినిమా తర్వాత ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఇది ఒక పెద్ద ఆక్సిజన్ లాంటిది పోయా డార్లింగ్ రిలీజ్ మాత్రం. నెక్స్ట్ ఫౌజీ వరకు కూడా నాకు తెలిసి ఇంకా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఇప్పుడు డార్లింగ్ రిలీజ్కి ఒక సాంగ్స్ కానీ వీటితోనే ఇంకా ఫౌజీ వరకు ఎంజాయ్ చేయొచ్చు. నిజంగానా టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, అసలు ప్రభాస్ గారి స్టార్డమ్కి ఇప్పుడు వస్తున్న సినిమాలు సరిపోవట్లే. ఈవెన్ నాకైతే సలార్ తప్పించి కల్కి అనేది ఒక ఇప్పటివరకు మనం చూడలేనటువంటి సినిమా, కానీ అది మొత్తం ఒక డైరెక్టర్కే క్రియేట్ అయ్యే సినిమా. ప్రభాస్ గారు 1 మైండ్ షో చేసిన సినిమా రావాలని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నాకు ఎందుకో ఫౌజీ స్పిరిట్ అంటున్నారు, కానీ ఫౌజీ మాత్రం కొడుతుంది భయ్యా, మామూలుగా కొడదు. ఆ ఫౌజీ లెక్కలన్నీ వేరు. ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకున్న టాపిక్ ఏదైతే ఉందో రిలీజ్లో టాప్ అంటే ప్రజెంట్ విజయ్ గారి సినిమా గిల్లీ, నెక్స్ట్ రజనీకాంత్ గారి పడియప్ప, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్, నెక్స్ట్ కలేజా, ఇక బాహుబలి ది ఎపిక్ అనేది ఒక రకంగా చెప్పాలంటే పక్కన పెడదాం, ఎందుకంటే అది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. కేవలం రిలీజ్ అంటే కామన్ స్టేట్స్లోనే రిలీజ్ అయ్యి రికార్డులు కొట్టిన హీరోలు మాత్రం విజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఇప్పుడు ప్రభాస్ గారు. అంటే ఊరికే స్టార్స్ అయిపోరు భయ్య. ఎంత పెద్ద హిట్ వచ్చినా ఏది వచ్చినా సరే స్టార్డమ్ అనేది రావడం, దాన్ని నిలబెట్టుకోవడం అనేది నిజంగా అది స్టార్స్కే సాధ్యం. మనం ఏదైనా వేస్తాం, ఈరోజు ఎవరిదో సినిమా హిట్ అయింది ఆడితోపు ఈడితోపు ఏదైనా వేస్తాం, కానీ ఒక స్టార్డమ్ని మెయింటైన్ చేస్తూ ఫ్లాప్లు కొట్టినా సరే రిలీజ్లో ఎలాంటి కలెక్షన్లు పెట్టడం అంటే అది ఎలాంటి స్టార్డమ్ ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ మన సూపర్ స్టార్ ప్రభాస్ గారు అంటే, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే బాలీవుడ్లో ఆల్రెడీ కులుకుంటున్నారు, మామూలుగా కాదు. ఈడెవడరా బాబు ఇప్పుడు వచ్చి ఇది అంటున్నారు ఇది అంటున్నారు, కానీ ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ గారి లైనప్ కానీ, ప్రభాస్ గారి బిజినెస్ కానీ, ప్రభాస్ గారికి సినిమా కలెక్షన్లు కానీ ఇండియాలో ఏ హీరో కూడా దరిదాపుల్లో లేడు.
ఇప్పుడు నెక్స్ట్ వారణాసితో మహేష్ బాబు గారు దాని దరిదాపులకు వెళ్ళొచ్చేమో కానీ నెక్స్ట్ సినిమాలన్నీ కూడా 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు ఆ రేంజ్ బిజినెస్ జరుగుతున్న సినిమాలు ప్రభాస్ గారు. ఇంకా ఆయన్ని కాకపోతే ఇంకెవరిని అంటారు భయ్య, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని. దానికి తోడు రిలీజ్లో కూడా ఆల్ టైమ్ రికార్డులు పెట్టాడంటే అది మామూలు స్టార్డమ్ కాదు. యాజ్ ఎ కళ్యాణ్ గారి ఫ్యాన్గా చెప్తున్నాను ఇదంతా, ఏదో ప్రభాస్ గారి ఫ్యాన్గా ఏదో డబ్బా చెప్తున్నాను కాదు. లెక్కలు చూసుకోండి, ఎకానమీ ఎంత జనరేట్ అవుతుందో చూసుకోండి, రెవెన్యూ ఏ రేంజ్లో ఉందో చూసుకోండి. ఇంకో కొంతమంది వచ్చి అంటారు అలా అయితే ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాస్ మూవీ కొట్టాలి కదా ప్రభాస్ గారు అంటారు. అది కూడా తొందరలోనే జరుగుద్ది. స్పిరిట్ ఖచ్చితంగా ఈ లెక్కలన్నీ మార్చేస్తుంది. కానీ నాకైతే మాత్రం ఫౌజీలో మాత్రం ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయని ప్రభాస్ గారిని అయితే చూడబోతున్నాం. మామూలుగా ఉండదు ఫౌజీ అనే సినిమా. సో ఏది ఏమైనా సరే ఓవరాల్గా ప్రజెంట్ జనరేషన్లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే మాత్రం ప్రభాస్ గారే. అది కొత్త సినిమా రిలీజ్ అయినా, రిలీజ్ సినిమా రిలీజ్ అయినా సరే, ఎప్పుడో 16 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన డార్లింగ్ అనే సినిమాతో డే 1 రిలీజ్లో 7 కోట్లకు పైగా గ్రాస్ పెట్టారంటే ఇది చిన్న విషయం కాదు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ రాబోతున్న సినిమాలు కూడా ఈ రాజాసాబులు అవి కాకుండా ప్రభాస్ గారి ఫ్యాన్స్తో పాటు ఇండియన్ ఆడియన్స్ అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం నిలబెట్టాలని అయితే మనం అయితే కోరుకుందాం. సో ఈరోజు టాపిక్ ఇది. మరొక టాపిక్తో రేపు కూడా కలుద్దాం.